హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిదీ ఇక్కడ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తాను. సో జెన్యున్ గైడ్లైన్స్ ఇస్తాను, ట్రేడింగ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కూడా. సో అందుకోసమైనా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో కంప్లీట్గా డెమోలో ప్రాక్టీస్ చేసింది ప్రతిదీ ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. సో ప్రతి ఇక్కడ 10/10 అని చెప్పేసి ఇక్కడ విన్నింగ్ ట్రేడ్స్. సో అలాగే ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీడే. సో కంప్లీట్గా ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్క విన్నింగ్ ట్రేడ్ని తను స్క్రీన్ ఇక్కడ 10 ట్రేడ్ తీసుకుంటే 8 విన్నింగ్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా తను మెసేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 10 ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ 8 ట్రేడ్స్ విన్ ట్రేడ్. సో కంప్లీట్గా 80% అనేది యాక్యురసీ అని ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు ఎవ్రీడే ఒక ప్రాక్టీస్ చేయడం వల్ల యాక్యురసీ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఒక 70 to 80% ఇంప్రూవ్ చేసుకునేంత వరకు, ఎందుకంటే ఇక్కడ 100% ఎవరు కదనమాట. సో అందుకోసమే 80%, 90% ఈ విధంగా, అంటే మనం దీని మీద చేసే ఫోకస్ అండ్ ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 11 ట్రేడ్ తీసుకుంటే 9 ట్రేడ్స్ విన్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ప్రతిదీ డౌట్ ఉంది, క్లారిఫై చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఈ విధంగా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను అనమాట స్టూడెంట్స్కి. సో మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రతిదీ ఆ కోర్స్లో ఉన్నట్టుగా మీరు నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్గా మీరు ఒక్కసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ చూడండి, చూసి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. సో ఫ్రెండ్స్, చూడొచ్చు, మనకు ప్రాపర్గా ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ మీరు మార్కెట్ స్ట్రక్చర్లో చూడొచ్చు. సో ఓవరాల్గా మనకు మేజర్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో ఆఫ్టర్ ఒక మూమెంటం తర్వాత మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. సో ఒక కంప్లీట్ ఒక మూమెంటం క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. సో ఇదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఒక కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, డబల్ టాప్ క్రియేట్ అవుతుంది మార్కెట్లో. సో డబల్ టాప్ అనేది మనకు ఓవరాల్గా ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ని ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ఇక్కడ డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు అంటే మనకు మేజర్గా కూడా ఓవరాల్గా మేజర్గా మనకు డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఎండ్ ఆఫ్ ద ట్రేడ్, ఖచ్చితంగా ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అవుతుంది. సో ఈ విధంగా, అంటే మనం ఒక ట్రేడ్ తీసుకోవడానికి ప్రాపర్గా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చూడాలి. ఓన్లీ సింగిల్ కన్ఫర్మేషన్స్తో మీరు జనరల్గా చాలామంది లెవెల్స్ మీద డిపెండ్ అయ్యి చేస్తున్నారు. లెవెల్స్ మీద డిపెండ్ అయ్యి చేయకండి. సో ప్రాపర్గా ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్స్, స్ట్రక్చరు ప్లస్ క్యాన్సిక్ సైకాలజీ, నేను ఎవ్రీ వీడియోలో అదే చెప్తుంటాను. సో ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవ్వకండి. లెవెల్స్ అనేది యూజ్ చేయొచ్చు, బట్ ఏంటి అంటే మీకు ఆ లెవెల్స్ని డిసైడ్ చేసేదే కంప్లీట్గా సైకాలజీ, క్యాన్సిక్ సైకాలజీ ప్లస్ మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట. సో అది మీరు గుర్తుంచుకోవాలి. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, సో యూట్యూబ్లో చూసి డైరెక్ట్గా ఆ లైవ్ అకౌంట్స్ చూసి అట్రాక్ట్ అయ్యి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొద్దు. సో ప్రాపర్గా నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్సు యొక్క డీటెయిల్స్. సో లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. సో 20 ప్రైజ్ యాక్షన్ రికార్డెడ్ ఫార్మాట్ కోర్సు అన్నమాట. సో ఎందుకంటే మల్టిపుల్గా మెసేజెస్ అడుగుతున్నారు, సో కోర్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్ మీకు ప్రతిదీ నేను బేసిక్ టు అడ్వాన్స్ డీప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి క్యాన్సిక్స్తో మార్కెట్ని ఏ విధంగా రీడ్ చేయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సీరియస్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మెసేజ్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా మనకు మార్కెట్లో ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి, మనకు పర్టికులర్గా ఈ యొక్క ఏరియా నుంచి మళ్ళీ ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఉంది, అట్ ద సేమ్ టైం సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉంది. సో సైడ్ వేస్ మార్కెట్లో మనకు సెల్లర్స్ ప్లస్ బయర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు కైండ్ ఆఫ్ ఒక కన్సాలిడేషన్ కూడా చెప్పొచ్చు అనమాట. సో కన్సాలిడేషన్ మార్కెట్ కూడా మనకి ఇక్కడ ఒక రీజన్ ఉంటుంది. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు మార్కెట్లో డబల్ బాటమ్ అనేది క్రియేట్ అయింది. సో మనకు ఒక అప్వర్డ్ డైరెక్షన్కి ఒక ఇండికేషన్ అన్నమాట మార్కెట్లో. సో ఇక్కడ చూడొచ్చు, మార్కెట్లో ఇక్కడ ప్రాపర్గా ఒక సైడ్ వేస్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, సైడ్ వేస్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ పర్టికులర్గా మనకు ఈ యొక్క రేంజ్లో మనకు కైండ్ ఆఫ్ ఒక అప్వర్డ్ డైరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఒక హై క్రియేట్ అవుతుంది, అలాగే హయ్యర్లో క్రియేట్ చేస్తూ మార్కెట్ ఈ విధంగా మూమెంటం ఇస్తుంది. సో ఇక్కడ ఒక మంచి కండిషన్ కూడా ఉంది, బట్ నేను మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేసి నేను బయటే తీసుకుంటాను. సో ఎప్పుడు కానీ మనకు ట్రేడింగ్లో ముఖ్యంగా మార్జినల్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మన ట్రేడ్ ఎనాలిసిస్కి కంప్లీట్ ఒక ఆపోజిట్ క్యాండిల్ వచ్చినా కూడా మన ఎంట్రీ వల్ల విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ప్రతి ఒక్క ట్రేడ్లో ఒక మార్జినల్ సేఫ్టీ మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పుకుంటాను. నేను ఇక్కడ రీజన్ చెప్తాను. సో ఇక్కడ పర్టికులర్గా మనకు
డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది మార్కెట్. సో కంప్లీట్గా ఈ యొక్క పర్టికులర్ కండిషన్లో మనకి ఇక్కడ చూడొచ్చు. సో సెల్లర్స్లో ప్రాపర్ వీక్నెస్, అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఇండికేషన్, మనకి అప్వర్డ్ డైరెక్షన్కి ఇండికేషన్. సో మనకు ఓవరాల్గా స్ట్రక్చర్ కూడా అప్వర్డ్ డైరెక్షన్లో మూమెంటం ఉంది. సో ప్రీవియస్గా కూడా బయస్లో స్ట్రెంత్ అనేది ఉంది, స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ అన్నమాట. సో మనకు అప్వర్డ్ డైరెక్షన్కి ఒక ఇండికేషన్, సెల్లర్స్లో ప్రీవియస్గా వీక్నెస్, అట్ ద సేమ్ టైం మనకు డైరెక్షన్. సో ఇవన్నీ కన్ఫర్మేషన్ తోటి నేను మార్జినల్ సేఫ్టీ యూజ్ చేశాను. సో మార్జినల్ సేఫ్టీ యూజ్ చేయడానికి కారణం ఏంటి అంటే మనకు పర్టికులర్గా ప్రాపర్ కైండ్ ఆఫ్ ఒక రీట్రేస్మెంట్. సో ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో రీట్రేస్మెంట్కి ఎప్పుడైనా మార్కెట్ ఈ విధంగా వచ్చి మళ్ళీ ఒక రీట్రేస్మెంట్లో సెల్లర్స్ వీక్నెస్ లేకపోతే బయర్స్ యొక్క ఇండికేషన్ని బట్టి మనం అప్వర్డ్ డైరెక్షన్కి ట్రేడ్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ రీట్రేస్మెంట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి సెల్లర్స్ ఎంట్రీ జరిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ప్రీవియస్గా కూడా బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క హైని రీటెస్ట్ చేయడానికి మనకి మార్కెట్ అనేది ఓవరాల్ ఇక్కడ చూడండి స్మాల్గా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది లెవెల్, బట్ ఇక్కడ రీటెస్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో రీటెస్ట్ చేయడానికి కూడా మనకి ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి చూడండి మనకి ఇది ఒక కంప్లీట్ ఒక ప్రాపర్ సప్లై జోన్. సో అందుకోసమే మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇది ఒక బ్యాడ్ మార్కెట్ అని చెప్పచ్చు, ఎందుకంటే కంప్లీట్గా ఒక సైడ్ వేస్ క్రియేట్ అవుతుంది, విక్స్ కూడా చాలా లాంగ్గా ఉన్నాయి. సో ఇలాంటి బ్యాడ్ మార్కెట్లో ఓవర్గా ట్రేడ్ చేయకూడదు. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకొని చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మల్టిపుల్గా బై ట్రేడ్స్ ఓపెన్ చేశాను. సో నేను రీజన్ కూడా చెప్తాను. ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి మీకు కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ కనపడింది. బట్ ఇక్కడ మనకి ఒక డిమాండ్ జోన్ ఉంది. సో ఇక్కడ ఏదైతే మార్కెట్ లెఫ్ట్ లెగ్లో కంప్లీట్ ఒక డిమాండ్ జోన్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ ఏరియాలో హిట్ అయినప్పుడల్లా సెల్లింగ్ ప్రెజర్లో ఇక్కడ సెల్లర్స్ క్యాండిల్లో బయింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. సో దానికి కన్ఫర్మేషన్గా మీరు ఇక్కడ చూడొచ్చు మంచి స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది. సో అంటే స్ట్రెంత్ అనేది చూపిస్తున్నారు అక్కడ బయర్స్ కంప్లీట్గా. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను ఇక్కడ మల్టిపుల్గా నేను ట్రేడ్స్ ఓపెన్ చేశాను. బట్ డైరెక్షన్ అనేది ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉందన్నమాట. బట్ చూద్దాం, ఎందుకంటే డిమాండ్ జోన్. సో ప్రీవియస్గా కూడా బయర్స్లో స్ట్రెంత్ ఉంది. సో కంప్లీట్గా ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్లో ఇది కంప్లీట్ సెల్లర్స్ వీక్నెస్ కాకపోయినా కూడా ప్రీవియస్గా ఉన్న సెల్లర్స్తో చూసుకుంటే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్ కనిపించింది. సో అందుకోసం నేను ఇక్కడ 3 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. బట్ ఓవరాల్గా ఇది మన కన్ఫర్మేషన్ అంటే అనాలిసిస్ ప్రకారం ఇది మనకి విన్నింగ్లో బుక్ అవ్వాలి. సో బయర్స్ ఎంట్రీ జరుగుతుంది, సో ప్రెజర్ వస్తుంది. సో కంప్లీట్గా ఇది గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రాపర్ అంటే మనకి ఇక్కడ బయర్స్ కూడా స్ట్రెంత్ అనేది చూపెట్టారు. సో ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క క్యాండిల్లోనే బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఉందన్నమాట. సో సెల్లర్స్లో కొంత వీక్నెస్ వచ్చింది. సో రిప్లైలో కూడా మళ్ళీ వీక్నెస్ కనిపించింది. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఇది మనకు లాస్లో బుక్ అవుతుంది, బట్ నో ప్రాబ్లం. నేను ప్రాపర్ ఒక కన్ఫర్మేషన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఏంటంటే మనకు ఒక లాస్ అవ్వడంతోనే జనరల్గా ఎవరైనా కానీ సబ్జెక్ట్ని మర్చిపోయి ఒక ఓవర్ ట్రేడింగ్ అంటే ఒక రివెంజ్ ట్రేడింగ్ అనేది చేస్తారనమాట. అంటే సబ్జెక్ట్ ఫాలో అవ్వరు, డైరెక్ట్గా ఈ యొక్క లాస్ని రికవరీ చేసే క్రమంలో కంప్లీట్గా ఉన్న క్యాపిటల్ అంతా లాస్ అవుతారు. సో ఆ సైకాలజీ మీరు డెవలప్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆ సైకాలజీని కంట్రోల్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అవసరం. సో వితౌట్ నాలెడ్జ్, అందుకోసమే చెప్తాను, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అవ్వదు ప్రాపర్గా. ఇండికేటర్స్, టూల్స్, బోర్డ్స్ ఇవేం వర్క్ అవ్వవు. మీకు ఎప్పుడు కానీ ప్రాపర్గా దీంట్లో మీకు ఓన్గా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రాపర్గా ట్రేడ్ చేయగలుగుతారు. సో ఇక్కడ నేను చార్ట్ చేంజ్ చేయడం జరిగింది. సో ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ చూడండి మేజర్గా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మూమెంటం స్ట్రాంగ్గా ఉంది, అంటే సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ బయర్స్ వస్తున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ బయర్స్ వచ్చి వాళ్ళు కంప్లీట్ ఒక స్ట్రెంత్ అనేది ఉంది, వాళ్ళు రిప్లైలో వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో ప్రీవియస్గా ఉన్న ఏదైతే మనకి ఇక్కడ చూడొచ్చు, సో ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసి సో అదే లెవెల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని బయర్స్ రావడానికి ఇక్కడ ట్రై చేస్తున్నారు అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో కంప్లీట్ మార్కెట్ డైరెక్షన్ కూడా ఇక్కడ చేంజ్ చేస్తుంది మార్కెట్. సో ఒక కైండ్ ఆఫ్ రివర్సల్ సైన్ కూడా ఇచ్చింది మార్కెట్. సో ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట మార్కెట్లో. సో ఈ యొక్క జోన్ యొక్క టార్గెట్ అన్నమాట. సో మార్కెట్ అనేది ఇక్కడ ఒక మూమెంటం క్రియేట్ చేసి ఈ లెవెల్ని హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో షార్ట్కట్లో దీనిలో సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఎవరు చూడొద్దు. సో ఖచ్చితంగా ఓన్గా
నాలెడ్జ్ అంటే నేర్చుకొని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి ఒక హార్డ్ వర్క్ చేసి కంప్లీట్గా చేయండి. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే ట్రేడింగ్ అన్నమాట, షార్ట్ కట్స్ వెతికే వాళ్ళకి కాదు. సో ఇక్కడ చూడండి, నేను మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ చూడండి 13 ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే కంప్లీట్ ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్. సో అకార్డింగ్ టు మనకు స్ట్రక్చర్ కావచ్చు, అట్ ద సేమ్ టైం మనకు ఒక కైండ్ ఆఫ్ క్యాన్సిక్ సైకాలజీలో ఉన్న కన్ఫర్మేషన్ కావచ్చు. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో మనకి పర్టికులర్గా ఎప్పుడైతే ఈ యొక్క లో అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో రివర్సల్ సైన్ వచ్చింది. సో రివర్సల్లో స్ట్రెంత్ అనేది కోల్పోయారు సెల్లర్స్. సో ప్రీవియస్గా స్ట్రాంగ్గా ఉన్న సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రెంత్ కోల్పోయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ టు బ్యాక్ బయర్స్లో ఒక వీక్నెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఉన్న క్యాండిల్లో వాళ్ళు ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం మనకి ఇది మంచి కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇక్కడ రివర్సల్ సైన్, అట్ ద సేమ్ టైం ఒక ఆఫ్టర్ లో బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ డైరెక్షన్ కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ ఒక అప్వర్డ్ డైరెక్షన్ యొక్క ఇండికేషన్ మనకు కనపడింది ఇక్కడ. సో నెక్స్ట్ టార్గెట్లు ఇక్కడ ఉంటుంది. మార్కెట్లో నెక్స్ట్ సప్లై ఏరియా ఇదన్నమాట. సో నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ కూడా అదే. సో అందుకోసమే ఇన్ని ట్రేడ్స్ ఓపెన్ చేయడానికి కారణం, ఎందుకంటే మనకు ఏదైతే డౌట్ఫుల్గా ఉంటుందో అక్కడ వన్ ట్రేడ్ ఓపెన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద మనీ మేనేజ్మెంట్ అన్నమాట. సో మనీ మేనేజ్మెంట్ తోటే ఎవరైనా దీంట్లో ప్రాఫిట్ చేస్తారు. సో ప్రీవియస్గా ఉన్న లాస్ని కూడా రికవరీ చేయడానికి నేను మల్టిపుల్గా ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఇదే అన్నమాట, అంటే మనకి కంట్రోల్ అనేది ఉండాలి. సో ప్రాపర్గా కంట్రోల్ లేకపోతే మనకి ఇక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువ ట్రేడ్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సో మనకు జనరల్గా కన్ఫర్మేషన్ ఉంది అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్. మన సబ్జెక్ట్ని మనం ప్రాపర్గా ఫాలో అవుతున్నాం, మనం ఆ సబ్జెక్ట్ పరంగా మనం ట్రేడ్ తీసుకుంటున్నాం అంటే ఒక కన్ఫర్మేషన్ మన దగ్గర తెలుసు. మనకు అది ఒక ట్రేడ్ ఖచ్చితంగా షూర్గా విన్ అవుతుంది. ఎలా తెలుస్తుందంటే మనం దాంట్లో చేసిన ప్రాక్టీస్ కావచ్చు, ఆ నాలెడ్జ్ కావచ్చు. సో అందుకోసమే ప్రాక్టీస్ అనేది, ఆ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తాను. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ తోటి నేను డైరెక్ట్గా మల్టిపుల్గా నేను ట్రేడ్ తీసుకున్నాను. ప్రీవియస్గా ఉన్న 3 ట్రేడ్స్ లాస్ని నేను దీంట్లో రికవరీ చేయడం జరిగింది. సో దట్ దిస్ ఈజ్ మనీ మేనేజ్మెంట్ అనమాట. సో మీరు మనీ మేనేజ్మెంట్తో ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ చేయడం అనేది జనరల్గా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే ఈవెన్ ఎంత ప్రొఫెషనల్ ఉన్నా కూడా, మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ప్లాన్ లేకపోతే మనం దీంట్లో ప్రాఫిట్స్ తీయలేమన్నమాట. సో ప్రీవియస్గా ఉన్న లాస్ని కూడా రికవరీ చేసి ఇక్కడ మనీ మేనేజ్మెంట్తో అట్ ద సేమ్ టైం మనం దానికి ఉన్న నాలెడ్జ్ని మనం కంబైన్ చేసి ఈ విధంగా ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం ప్రాఫిట్లో ఉంటామన్నమాట. సో దిస్ ఈజ్ ద ట్రేడింగ్. సో అందుకోసమే లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాలి దీంట్లో సక్సెస్ అవ్వాలంటే. సో యూట్యూబ్లో ఉండే ఇన్ఫర్మేషన్ని మీరు చూసి అదే ట్రేడింగ్ అనుకోవద్దు. సో దాంట్లో చెప్పేది చాలా మటుకు తక్కువ, చాలా పర్సెంట్, అంటే మనకు జస్ట్ 5-10% మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పూర్తి నాలెడ్జ్ ఇక్కడ షేర్ చేయరు. సో నేను చేయను. సో అందుకోసమే యూట్యూబ్లో చూసి ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో పర్సనల్ స్ట్రాటజీ అయినా కోర్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను, మీరు వాట్సాప్ చేయండి. సో మీకు పర్సనల్గా మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. సో ఈ వీడియో చూసినంత మాత్రాన చేయాలని కాదు. సో మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.